सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय
మరి ఋషి పుంగవులు, బ్రాహ్మలు, మరి చతుర్వేద పారాయణలు, ఇతర మరి పూజారులు ప్రతి ఒక్కరూ కూడా దాదాపు 30 నుండి 35 మంది గత 3 రోజులుగా ఈ వరుణయాగం అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టి ఈరోజు పూర్ణాకుంభంతో సమాప్తి చేసి మరి అదేవిధంగా ఇప్పుడు మన ఋష్య మహాముని గురించి కూడా పెద్దలు చెప్పడం జరిగింది. ఇది ఈ యొక్క వరుణయాగం అనేది కొత్తగా వచ్చినటువంటిది కాదు. పూర్వకాలంలో రాజులు కూడా సరైన సమయంలో వర్షాలు రానప్పుడు రైతులు మరి పంటలు పండక విలవిలలాడుతున్నప్పుడు వారు మరి వాళ్ళ రాజులు తప్పనిసరిగా వాళ్ళ అధికారికంగా ఈ యొక్క వర్ణయాగాలు చేయించేవాళ్ళు. అప్పుడు వర్షాలు కురిసి పంటలు పండి రైతులు సంతోషంగా సుభిక్షంగా ఉండేవాళ్ళు. మరి రైతు లేదే రాజ్యం లేదు, రైతు చల్లగా ఉంటేనే రాజ్యం చల్లగా ఉంటుంది. మరి రైతు 4 మెతుకులు పండిస్తేనే మనం అందరం కూడా తినడానికి ఇంత తిండి దొరుకుతుంది. ఎప్పుడైతే కరువు వస్తుందో, కరువు కాటకాలు వచ్చినప్పుడు మనమే కాదు పిల్ల జల్ల గొడ్డు గోద ప్రతి ఒక్కరూ కూడా మరి ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అటువంటి సమయాల్లో మరి వారికి తినడానికి ఏమీ దొరకక చనిపోయినటువంటి సందర్భాలు కూడా మనకు పూర్వకాలంలో చరిత్రలో చాలా చూసాము. కాబట్టి మన తెలంగాణ పోయినసారి అత్యధిక పంట పండించిన రాష్ట్రంగా మరి దేశంలో నమోదైంది. కానీ మనకు ఎన్నో అది దానివల్ల ప్రభావం వల్ల పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఆ యొక్క ఇబ్బంది వల్ల ఈరోజు వర్షాలు పడవు అని చెప్పి మనకు శాస్త్రవేత్తలు సూచనలు ఇవ్వడం జరిగింది. కానీ మన ప్రయత్నం, మానవ ప్రయత్నం, దైవ ప్రయత్నం తప్పకుండా ఉండాలి. కాబట్టి మరి మానవ రూపంలో ఉన్నటువంటి ఋషిపుంగవులు మరియు ఇక్కడ వేద పండితులు, పారాయణులు అందరూ కూడా కలిసి మరి దేవుడికి సమర్పించుకున్నారు. ఈరోజు మా తెలంగాణలో పరిస్థితి ఈ విధంగా ఉంది. మీరు కానీ మేము చేస్తున్న వరుణయాగాన్ని మెచ్చి వర్షాలు కురిపిస్తే మేము మా తెలంగాణ ప్రాంతము, మా తెలంగాణ రైతులు చల్లగా ఉంటారు. వారు పండించిన పంట మరి మేము తినాలి, మీకు కూడా నైవేద్యం పెట్టాలి. కాబట్టి మీరు ఆశీర్వదించండి, తప్పకుండా వరుణుల్ని పంపించండి అని చెప్పి వారు చేసిన యాగం సఫలీకృతం కావాలని కోరుకుంటూ మరి చివరగా వారు కొన్ని కార్యక్రమాలు చేయాలి అని చెప్పి ఇప్పుడు చెప్పారు. ఆ కార్యక్రమాలు పూర్తి చేయడంతో వరుణయాగం పూర్తవుతుంది. మరి మనం అందరం గమనిస్తూనే ఉన్నాం. మొన్న వీరు మొదలు పెట్టిన దగ్గర నుంచి కూడా మబ్బులైతే వస్తున్నాయి, తుంపర్లు అయితే వస్తున్నాయి, ఏదో వర్షం వచ్చి రానట్టుగా వస్తుంది. కానీ భారీ వర్షం రావాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈ రోజు మనం ఈ నిమజ్జనంతో చెయ్యగానే మరి వరుణుడు సంతోషించి మరి సంతృప్తి చెంది తప్పకుండా మన నేలను తాకుతాడని నేను ఆశిస్తా ఉన్నాను. ఈ ఒక్క దేవాలయమే కాదు, తెలంగాణలోని ప్రముఖ దేవాలయాలన్నిటిలో కూడా ఈ యాగం నడుస్తూ ఉన్నది. మరి అందరం మొరపెట్టుకుంటున్నాం కాబట్టి మన అప్లికేషన్ వరుణుడు ఎండార్స్ చేస్తాడని నేను అనుకుంటా ఉన్నాను. కన్సిడర్ చేసి మాకు భారీ వర్షాన్ని ఇచ్చి మా రైతులకు కావలసిన నీటినిచ్చి చెరువులు నింపి మరి వారు మళ్ళీ మీకోసం ఎదురు చూడకుండా మరి చూడాల్సిన అవసరం ఉందని వారికి విజ్ఞప్తి చేస్తూ వరుణుడిని రావాల్సిందిగా వారిని కోరుకుంటూ మరి మీ యాగ ఫలితం ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ కూడా గత 3 రోజులుగా జల దిగ్బంధం చేసి మరి అదేవిధంగా శివుణ్ణి కూర్చోబెట్టి మరి మీరు కూడా లోపలే ఉండి 3 రోజులు ఎంతో నిష్ఠతో మీరు యాగం చేయడం అనేది మిమ్మల్ని అందరినీ కూడా, ఎందుకంటే మీరు పెద్దవాళ్ళు, మిమ్మల్ని మరి ఏమి చెప్పాలో నాకు తెలియట్లేదు. మీ గొప్పతనానికి నేను తల వంచి నమస్కారం చేస్తూ మరి మీరు చేసిన ఈ యాగ ఫలితం తప్పకుండా మరి ఫలితాన్ని ఇవ్వాలని కూడా కోరుకుంటూ మా ఈవో గారు కూడా ప్రత్యేకంగా వారు కూడా చాలా 3 రోజుల నుంచి కూడా ఇక్కడే ఉంటున్నారు అని తెలిసింది. మరి వారు కూడా చాలా బ్రాహ్మణులు కాబట్టి వారికి కూడా ఆ యొక్క శరీరంలో ఆ రక్తం ఉంది కాబట్టి వారు కూడా ఈ పూజల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తూ మరి తప్పకుండా వరుణదేవుడు శాంతించాలని మరి ముక్కోటి దేవతలు కూడా వరుణుణ్ణి
ఇక్కడికి పంపించాలని. ఎందుకంటే ఒక వరుణుడి కోసం యాగం కాదు, ముక్కోటి దేవతలు కూడా ఈ యాగాన్ని తిలకిస్తా ఉన్నారు, ఈ ఇబ్బందులు గ్రహిస్తా ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో వరుణుడిని మా దగ్గరికి పంపించి శాంతింపజేసి మా దగ్గరికి పంపించాలని కోరుకుంటూ, మరి మీ పెద్దలందరికీ కూడా పేరు పేరున ఈ యాగం జరిపించినందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దేవాదాయ శాఖ తరఫున సెలవు తీసుకుంటా ఉన్నాను. కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.